హలో హాయ్ ఫ్రెండ్స్. శేఖర్ భాష నామినేషన్ చాలా బాగుంది, సూపర్ అనిపించింది. ఎందుకంటే ఇతను మాత్రము కరెక్ట్గా నామినేషన్ మంచి పాయింట్ తీసుకొని కరెక్ట్ నామినేషన్ వేశాడు. మిగతా వాళ్ళంతా వచ్చిన వాళ్ళంతా రివెంజ్ నామినేషను, వాళ్ళకి ఎప్పుడన్నా వేసినది రివెంజ్ నామినేషన్ చూసి ఆలోచించి వేస్తున్నారు. ఇతను పర్ఫెక్ట్ అనిపించింది. ఒకటే చెప్తున్నాడు, బా మీరందరూ గ్రూప్ విజయం ఆడుతున్నారు, సీరియల్ బ్యాచ్ పాత వాళ్ళు అనుకో. దాంతోపాటు అన్న మేము గ్రూప్ విజయం ఆడలేదంటున్నారు. అది క్లారిటీ ఇస్తాడు. నువ్వు నేను బిగ్ బాస్ హౌస్ నుంచి వెళ్ళిపోయినాక టాప్ 5లో ఉండేది ఇంటర్వ్యూలో కూడా చెప్పాను. నువ్వు టాప్ 5, విష్ణుప్రియ టాప్ 5 ఇద్దరు పక్కా ఉంటారని చెప్పినాను. కానీ ఇది మీరు ఉండటం లేదు. ఎందుకంటే గ్రూపిజం ఎలా ఆడినారు, నీళ్ళ టాస్క్లో నిఖిల్ నిన్ను పట్టుకొని లాగిన, నిన్ను ఎస్పిన్ని క్యాజువల్గా పట్టుకొని లాగిన, నువ్వు హట్ అయ్యి ఒక మాట అన్నావు. నువ్వు గౌతమ్ కృష్ణ తప్పని గౌతమ్ కృష్ణ నామినేషన్ చేసినావు. నిఖిల్ని ఎందుకు నామినేషన్ చేయలేదు? అది గ్రూపిజం కాదా అని క్లారిటీ కాదు. పర్ఫెక్ట్ నామినేషన్ అనిపించింది. సెకండ్ థింగ్ ఏంటంటే నువ్వు ఆడలేక మనిషిని మీద ఏదో ఒక మాట అనేస్తున్నావు, అది మంచిది కాదని చెప్తున్నాడు. ఇది పర్ఫెక్ట్ అనుకో నామినేషన్ శేఖర్ భాషది. ఆడవాళ్ళు టాప్ 5లో ఉండాలి, గేమ్ బాగా ఆడాలి, జెన్యున్గా ఉండాలని చెప్తున్నాడు. సూపర్ అనిపించింది. మీకు ఎంతమందికి ఈ వీడియో నచ్చుతుందో కామెంట్ చేయండి, లైక్ చేయండి. దయచేసి కామెంట్ లైక్ చేయండి, వీలైతే సబ్స్క్రైబ్ చేయండి, దాంతోపాటు షేర్ కూడా చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ.